కాపులకిచ్చిన వాగ్దానాలపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయలేదని చెప్పడం సరికాదన్నారు. అదే నిజమైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఎందుకు కాపు రిజర్వేషన్లు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. కాపుల రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు తోట త్రిమూర్తులు. ఈ కాపులకి ఇచ్చినటువంటి వాగ్దానం మీద మీకు ఎందుకు ఉంటలేదు ఉందని అనుకుంటే దాని మీద ఏదో క్లారిటీ ఇవ్వండి. మీరు 5% దాంట్లో ఇస్తున్నారా దీంట్లో ఇస్తున్నారా అని చెప్పేసి ఈ ప్రచారం మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆపేసాడు. జగన్మోహన్ రెడ్డి ఆపేస్తే 26 నెలల నుంచి ఎవరి గురించి ఆగిపోయింది? ఈ రోజుకి అమలు జరుగుతున్నటువంటిది ఏదైనా ఉందంటే 10% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ ఉందో అది మాత్రమే అమలు జరుగుతుంది. ప్రత్యేకించి కాపులకి 5% రిజర్వేషన్ ఎక్కడ అమలు జరగట్లేదు. దయచేసి కాపు సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి 10% మాత్రమే అమలు జరుగుతుంది తప్పితే 5% విడదీసినటువంటి 5% మనకి ఇచ్చాడు అనేటువంటిది అమలు జరగట్లేదు. ఈ 10% అమలు జరిగేటువంటి దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చినటువంటి 10%లోనే మనకేదన్నా లబ్ధి జరుగుతుంది అనుకుంటే ఈడబ్ల్యూఎస్ లోనే మాత్రమే ప్రస్తుతానికి జరుగుతుంది తప్పితే మీకు చిత్తశుద్ధి ఉంటే దీని మీద కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి దేని నుంచి మాకు ఇస్తున్నారు అనేటువంటిది మీరు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటారనేటువంటిది మేము మిమ్మల్ని అడుగుతూ, దీని మీద మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని దీన్ని ఫాలో అప్ చేయవలసిందిగా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.